ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. వీఐపీ రికమెండేషన్ లెటర్ల ద్వారా అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి వీఐపీ లెటర్ల ద్వారా తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారిక దర్శనం అన్నది ఎప్పుడు ఉంటుంది, ఏ రోజునైతే వెళ్ళాలి, రికమెండేషన్ లెటర్ అన్నది ఏ విధంగా తీసుకోవాలని చాలామంది మన శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. ఈ షార్ట్ వీడియోలో మీకు చాలా సింపుల్గా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఎవరు ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి వీఐపీ బ్రేక్ దర్శనం లెటర్ల ద్వారా మీరు తిరుమల శ్రీవారిని 2 రకాలుగా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒకటి వీఐపీ బ్రేక్ దర్శనం, 2 ₹300 స్పెషల్ దర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా మీరు ప్రతి ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం కూడా వీఐపీ బ్రేక్ దర్శనం అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ₹300 స్పెషల్ దర్శనం అయితే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వరకు కూడా ₹300 స్పెషల్ దర్శనం అంటే శుభోదయం ఎంట్రీ ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు తిరుమల కొండపైన జీఓపీ దగ్గర వీఐపీ బ్రేక్ దర్శనం లెటర్ అయితే మధ్యాహ్నం 12 లోపు అయితే మీరు సబ్మిట్ చేయాలి. అది కూడా ఒకరోజు ముందుగానే. అదేవిధంగా ₹300 స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే మీరు అదే రోజున మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటుందండి. అదేవిధంగా ఒక లెటర్ ద్వారా మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనం కానీ లేదా ₹300 స్పెషల్ దర్శనం ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లల యొక్క నేమ్ అయితే మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరి నేమ్ కూడా మీరు ఎంతమంది అయితే వెళ్తున్నారో మీ నేమ్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరు తిరుమల కొండపైన జీఓపీ దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా మీరు అక్కడ చూపించి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు అమౌంట్ అన్నది అదే రోజున సాయంత్రం 5:30 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో పేమెంట్ లింక్ ఉంటుందండి. పేమెంట్ మీరు చేసిన తర్వాత మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు అదే లెటర్లో శ్రీవారిక దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా రాయించుకుంటే మీకు అకామిడేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారిక సేవలు తరించండి. తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం కానీ లేదా శుభ దర్శనం కానీ చేసుకోవాలనుకునేటువంటి శ్రీవారి భక్తులకి, అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు వీఐపీ రికమెండేషన్ లెటర్ల ద్వారా అది కూడా వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఏ రోజున ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే ప్రతి సోమవారం, ప్రతి మంగళవారం కూడా మీకు వీఐపీ బ్రేక్ దర్శనం అయితే ఉంటుందండి. అదేవిధంగా మీకు శుభ దర్శనం అంటే ₹300 స్పెషల్ దర్శనం అన్నది ప్రతి బుధవారం, గురువారం అయితే ఉంటుందండి. దీనికోసం ఒక లెటర్ మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా మీరు లెటర్ అయితే రాయించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు ఈ లెటర్ అన్నది ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు తిరుమల కొండపైన జేఓఐపీ దగ్గర వీఐపీ బ్రేక్ దర్శనం రాయించుకుంటే ఒకరోజు ముందుగానే మీరైతే జేఓఐపీ దగ్గర రిపోర్ట్ చేయాలండి. మీరు 6 కనుక రాయించుకుంటే వాళ్ళ 6 యొక్క ఆధార్ కార్డులు, అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనం రాయించుకున్నటువంటి లెటరు మీరు తీసుకువెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి మీరైతే జేఓఐపీ దగ్గర రిపోర్ట్ చేయాలి. మీరు అకామిడేషన్ కూడా రాయించుకుంటే అకామిడేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు సాయంత్రం 5:30 తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే పే లింక్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే వీఐపీ బ్రేక్ దర్శనం రాయించుకున్నారో మీరైతే ₹500 అయితే పే చేయాలండి. మీకు శ్రీవారిక దర్శనం అన్నది 3వ గడప దగ్గర నుంచి అయితే ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మీరు బుధవారం, గురువారం మీకు ₹300 స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి ఈ లెటర్ రాయించుకున్న వాళ్ళైతే అదే రోజున మీరు తిరుమల కొండపైకి వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత మీరు శ్రీవారిక దర్శనం అన్నది ₹300 స్పెషల్ దర్శనం వాళ్ళైతే జయ విజయ్ దగ్గర నుండి శ్రీవారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.